హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఉప్మాతో కిచిడి చేస్తాం చూడండి. ఆలు సన్నగా ఉడకబెట్టుకున్నాము తరిగి, నెక్స్ట్ బఠానీ, ఉర్లగడ్డ ఇవన్నీ ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నామండి. తర్వాత వల్ల ఉడుకుతాయో లేవని ఒక విజిల్స్ అలా పెట్టాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేస్తాను ఫస్ట్ కిచిడికి. ఉప్మా కదండి, కొంచెం నూనె పడుతుంది, చాలు, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కాసేపు చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు, శనగపప్పు కూడా వేసాను. ఎర్రగడ్డలు వేస్తాను చూడండి. ఎర్రగడ్డలతో పాటు ఇవి కూడా టమాటా పండు కూడా వేసాను. ఇంకా వేగాల చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గుతుంది. తర్వాత కొంచెంసేపు ఉన్నాక వెజిటేబుల్స్ వేయాలి. ఏమేమి? బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉల్లగడ్డ ముక్కలు. ఉప్మా రవ్వతో కిచిడి అన్నమాట. పెసరపప్పు వేస్తేనే కాదు కిచిడి, ఇట్లా కూడా చేసుకుంటారు. చూడండి, ఇవి బఠానీ, ఆలు, క్యారెట్ ఉడకబెట్టినవి. ఇవి కూడా అలా నూనెలో కాస్త ఆల్రెడీ బాయిలింగే వేసేసాయి. అట్లా వేసేసుకోవాలి. వాటర్ కూడా కొంచెం ఏం కాదులే, వేస్ట్ కాకూడదు, వెజిటేబుల్ వాటర్ కదా. ఇంకా కాస్త పసుపు వేసుకోవచ్చు. తెల్లగా ఉండాలంటే పసుపు వేయాల్సిన అవసరం లేదు. అట్లా కొంచెం మగ్గనిచ్చి ఇంకా వాటర్ వేసేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక దాని నిండా తీసుకుంటాను రవ్వ, అంటే దీనికి రెండున్నర వేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా కొంచెం చాలు. కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు తెల్లుతానే రవ్వ వేస్తే అయిపోయి కిచిడి. సింపుల్, 5 minutes అంతే. వేసాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అనేటువంటిది రవ్వ వేసాను. ఉడుకుతా ఉంది చూడండి, ఇట్లా ఇదో రవ్వ. ఇదంతా కొంచెం మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, కిచిడి రెడీ. ఈ విధంగా మనము కూరగాయలు వేసుకొని తింటే మనకు చాలా ఆరోగ్యానికి మంచిదండి. కాబట్టి ఈ విధంగా బఠానీ, పచ్చి బఠానీ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, అదేవిధంగా క్యారెట్ ఇలా చేసుకొని కిచిడి వేసుకుంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము,
రోజు ఉప్మా టైప్లో తింటే పెద్ద ఆరోగ్యం ఉండదండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తింటే బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.